ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్స్ దగ్గర ఇల్లు కట్టుకున్నప్పుడు టెంపుల్స్ నీడ మన ఇంటి మీద పడినా కానీ, గోపురం నీడ ఇంటి మీద పడినా కానీ ఏమైనా దోషాలు కలుగుతాయా? అసలు టెంపుల్ ఉన్న పరిధిలో ఎంత దూరంలో ఇల్లు కట్టుకుంటే మంచిదంటారు? అయితే మనం ఇప్పుడు ఈ టెంపుల్స్ గురించి, హౌసెస్ గురించి అయితే, టెంపుల్స్ ఏవైతే దేవస్థానాలు ఉంటాయో, దేవస్థానాల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు గ్రామ దేవతలని ఉంటాయి. ఈ గ్రామ దేవతలు ఏంటంటే ఇళ్ళ ముందు ఇంట్లోనే ఒక స్థలం వదిలేసి కట్టుకునేటువంటి పరిస్థితి ఇంటి ఆచారంగా వచ్చేటువంటిది ఉంటుంది. కొంతమంది అంటే ఇంట్లోనే కొంచెం స్థలం వదిలేసి కట్టుకుంటారు గ్రామ దేవతలకి. అంటే వాళ్ళు పూజించుకునేటువంటి విధి విధానాలు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. వంశ ఆచారంగా వాళ్ళ పెద్దలు ఇచ్చినటువంటిది ఏదైతే సారే ఉంటుందో, ఆడపిల్లల పెళ్ళైతే సారిస్తారు. అలానే మగపిల్లలకి ఏం చేస్తారంటే ఈ దేవుళ్ళ ప్రతిపనులు, అమ్మవార్లని వీళ్ళని ఇచ్చి పంపిస్తారు అనమాట. అంటే తరతరాల నుంచి వచ్చేటువంటి అమ్మవార్లు ఎవరైనా ఉంటే ఆ ఇంటి పేరట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెంపుల్ కట్టుకొని ఆ టెంపుల్కి ఆరాధన చేస్తూ ఉంటారు గ్రామ దేవతలు. ఈ నీడ అనేది ఆటోమేటిక్ వాళ్ళ ఇంటి మేము పడ్డా కూడా ఈ విధి విధానంలో ఈ ప్రాబ్లం అయితే ఉండదు. ఒక చిన్నపాటి దేవస్థానంగా కట్టుకుంటారు వాళ్ళు. ఇది ఉంటుంది. అయితే మనకి ప్రాసిద్ధి చెందినటువంటి టెంపుల్స్ కానివ్వండి, ఏదైనా వికృతంగా ఉండేటువంటి, అంటే ఎట్లా ఉంటాయి అంటే కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అంటే వెలసినటువంటి టెంపుల్స్, స్వయంభూగా వెలసిన టెంపుల్స్ ఉంటాయి. అవి పెద్ద పెద్ద దేవస్థానాలు ఉంటాయి. ఇప్పుడు కాశీ కానివ్వండి, అలానే కాశీ కానివ్వండి, లేకపోతే అహోబిళం కానివ్వండి, లేకపోతే శ్రీశైలం కానివ్వండి, ఇలా తిరుపతి కానివ్వండి, ఇలా కొన్ని ప్రాసిద్ధి చెందిన దేవాలయాలు కానీ, వెలసినటువంటి దేవాలయాలు కానీ కొన్ని ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి నీడ లేదు, ప్రతిరోజు అర్చనలు చేసి ఆ గంటారాము వినిపించేటువంటి టెంపుల్స్ కొన్ని ఉంటాయి. కొన్ని కొండల మీద కడుతూ ఉంటాయి టెంపుల్స్. ఈ టెంపుల్ ఆకారం అనేది, ఆ రూపం అనేది, అక్కడ అవతరించేటువంటి అవతారం అనేది అది ప్రతిష్ఠించిందా, స్వయంభూన, ఇన్ని రకాలు ఉంటాయి. అందులోనూ కొన్ని టెంపుల్స్ వేరేలా ఉంటాయి. ఇప్పుడు హనుమాన్ మందిరం ఉన్నది, సాయిబాబా మందిరం ఉన్నది, దత్తాత్రేయ స్వామి మందిరం ఉంటుంది. ఇలా వీళ్ళు ఏంటంటే దేవుళ్ళు కాదు వీళ్ళు. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి కానివ్వండి, లేకపోతే లక్ష్మీనరసింహస్వామి అయితే దేవుడు, దత్తాత్రేయ స్వామి, అలానే మనకి శ్రీ విరాట్ పూర్తిలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, స్వామి వివేకానంద, పుట్టపత్రి సాయిబాబా, హనుమాన్ మందిరం అంటే గురువు గారు ఉంటారు కాబట్టి హనుమాన్ అంటే దేవుడిగానే చూస్తారు. వీళ్ళు ఏంటంటే దైవ స్వరూపులు, వీళ్ళు గురువులు. వీళ్ళ టెంపుల్స్ ఉంటే వీళ్ళ టెంపుల్ నీడ అనేది పడవచ్చు. ఏది మనం సాయిబాబా కానివ్వండి, రాఘవేంద్ర స్వామి కానివ్వండి, అలానే చిన్నజీవి స్వామి కట్టించినటువంటి మాలయాళం, అలానే శంకరాచార్యులు, వీళ్ళంతా గురువులు కాబట్టి వీళ్ళ ఆలయం ఉన్న ఈ నీడ అనేది ఏ ఒక రూట్లో ఉన్నా, అంటే ఈశాన్యంలో ఉన్న, వెస్ట్, నార్త్, సౌత్, ఎయిట్ సైడ్ నీడ పడ్డా కూడా ఈ టెంపుల్స్ వల్ల ఉపయోగం, అంటే ఇబ్బంది లేదు, ఇబ్బంది పెద్దగా ఉండదు. అయితే మనం అనుకున్నట్టు ఏదైతే మనకి ప్రాసిద్ధి చెందిన దేవాలయాలు, స్వయంభూ దేవాలయాలు ఉంటాయో వీటి నీడ అమ్మవారి టెంపుల్స్ కానివ్వండి, అలా ఇప్పుడు లక్ష్మీ స్వరూపంగా ఉండే గాయత్రి మాత కావచ్చు, సరస్వతి మాత కావచ్చు, వెలసినటువంటి విగ్రహాలు ఉంటాయి, కనకదుర్గ అమ్మవారు కావచ్చు, లేకపోతే మనకి గ్రామ దేవతల్లో కొన్ని ఉంటాయి, రేణుకాయలమ్మ టెంపుల్, నల్లపోచమ్మ టెంపుల్, అక్కడికక్కడే ఉద్భవిస్తారు. ఈ టెంపుల్స్ నీడైతే పడకూడదు. ఈ టెంపుల్స్ నీడ అరిష్టం. ఇంట్లో అనర్థాలు జరుగుతాయి. ఇంటి వాస్తు ఎంత బాగున్నా ఈ టెంపుల్ అనేది సూర్యుడు ఉదయించేటప్పుడు నీడ పడవచ్చేమో కానీ అస్తమించేటప్పుడు నీడ పడకూడదు. ఆ టెంపుల్ ఎటు పక్కనైతే ఉన్నదో ఆ టెంపుల్ వాస్తుకి సూర్యుడు ఉదయించేటప్పుడు పడేటువంటి నీడ ఓకే, బాగానే ఉంటుంది. అంటే వెనక వైపు ఉన్నటువంటి, అంటే పరవణ వైపు, సపోజ్ టెంపుల్ తూర్పు వైపు మొహం పెట్టేసి ఉన్నది, తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తాడు, ఆ నీడ వచ్చేసి పరవణ వైపున ఉన్నటువంటి ఇంటి మీద పడుతుంది, అది ఓకే, కొంతమేర బాగానే ఉంటుంది. అదే కనుక అస్తమించేటువంటి సూర్యుడు, అంటే తూర్పు వైపున ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇంట్లో అనార్థాలు జరగటం కానివ్వండి. అసలు కామన్గా ఏంటంటే ఆ టెంపుల్ పరిసర ప్రాంతం ఎంతవరకు అయితే నీడ పడుతుందో ఆ పడినటువంటి నీడంతవరకు రోడ్లు ఉండటమా,
గోశాలలు ఉండడమా చేస్తే మంచిది. కానీ సంసారాలు ఉండేటువంటి హౌసెస్, కాపురాలు ఉండేటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనాగరికం. గురువు టెంపుల్స్ అయితే ఓకే, కానీ ఇలా ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు కానివ్వండి, ఇంకోటి ఏంటంటే అక్కడికక్కడే స్వయంభూగా వెలిసినటువంటి ఆలయాలు కానివ్వండి, ఆ నీడ అనేది పడకూడదు. అలానే హనుమాన్ మందిరంలో దక్షిణ వైపు ఏదైతే దక్షిణం వైపున ఉన్నటువంటి నీడ, తూర్పు కానివ్వండి దక్షిణం కానివ్వండి, నీడ ఉంటే మంచిది. హనుమాన్ దేవుడైనప్పటికీ దక్షిణము తూర్పు ఉన్నటువంటి నీడ అయితే మంచిది. ఉత్తరము పరమట నీడ పడింది అనుకోండి, ఆ టెంపుల్ ఆవరణ నీడ పడింది అనుకోండి, ఆ ఇళ్ళు కూడా మనకి అరిష్టం అని చెప్పుకోవచ్చు. ఎలాంటి అనార్థాలు వస్తాయంటే లేనిపోయిన ఆర్థిక సమస్యలు వస్తాయి. ఏ పని తప్పులు చేయకపోయినా ఆర్థిక సమస్యలు రావడం కానివ్వండి, అలానే ఇంట్లో ఆరోగ్యరీత్యా సమస్యలు రావడం కానివ్వండి, ఆ ఇంట్లో అశాంతి ఉంటుంది, ప్రశాంతత ఉండదు. ఇలాంటి విపత్తులు అనేది ఏర్పడతాయి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా చదువుకుంటాడు, మెచ్యూర్ స్టూడెంట్, జాబు రాదు, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. ఇలాంటివన్నీ కూడా విపత్తుల వల్ల కనిపిస్తూ ఉంటాయి. అది అమ్ముకొని లేదా గోశాలలు పెట్టుకునే దానికి పెట్టుకోవచ్చు. పాల కేంద్రాలు, గోశాలలు, దానికి సంబంధించిన గేదెలు పెంచుకోవటం, ఆవుల్ని పెంచుకోవటం, లేకపోతేనో మేకల్ని, కోళ్ళని ఫార్మ్స్ పెట్టుకోవటం, బిజినెస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇల్లు మాత్రం ఉండకూడదు, వేరే ఏదైనా ఇట్లా గోశాలలు కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు అంటారా? గోశాలలు వాటికి ఏమి వర్తించదా? వాటికి ఏమి వర్తించదు. ఎందుకంటే గుడి అనేది పవిత్రం. ఇల్లు కూడా ఎందుకు వర్తించదు అనే దాన్ని చెప్తున్నా. గుడి అనేది ఏంటంటే పవిత్రం. మనం ఇంట్లో కొన్ని కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో తిరుగుతూ ఉంటారు, ఇంట్లో ఉంటే ఆడవాళ్ళు తిరుగుతుంటారు. ఆ స్వామి వారి యొక్క నీడ పడటం వల్ల అది మనకి పవిత్రత అపవిత్రత అయినట్టే కదా. ఆ గుడి నీడ పడిందంటే అపవిత్రత అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నా అంటే, సంజీవిని పర్వతం మీకు ఐడియా ఉందా? హనుమాను సంజీవిని తీసుకొస్తాడు లక్ష్మణుడి కోసం కదా. అయితే సంజీవిని పర్వతం తీసుకొచ్చేటప్పుడు ఆ యుద్ధాల్లో మరణించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఓకే, ఈ లక్షల మంది అలా పడిపోయి ఉంటారు. పడిపోయి ఉంటే ఆ సంజీవిని పర్వతం ఇలా ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉంటే ఆ ఒక నీడ ఎక్కడ ఆగలేదు, ఏం దిగలేదు. ఆయన ఆ నీడ ఎవరి మీద అయితే పడుతుందో ఆ నీడ పడినంత వరకు అందరూ కూడా బతికి లేచారు. అంత పవిత్రమైనది సంజీవిని పర్వతం. ఆ హనుమాన్ తీసుకొస్తున్నప్పుడు ఆ కొండ నీడ ఏదైతే ఉందో, ఆ సూర్య భగవానుడు వచ్చినటువంటిది, ఆ షాడో, ఆ కొండ షాడో ఏదైతే ఉందో, ఆ షాడో ఎంతమంది మీదకి పడిందో చనిపోయిన వాళ్ళ మీద, వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉద్భవించేశారు. ఓకేనా? అంటే అంత గొప్పది అనమాట. అలాంటి గొప్పది ఈ యొక్క ప్రతిమ ఇంట్లో మనకి పడితే అది ఆ టెంపుల్ యొక్క షాడో, ఆ నీడ గనక మనకి పడినట్లయితే మన అంత పవిత్రంగా మనం చూస్తున్నాం కదా. ఏది సంజీవిని పర్వతం తీసుకెళ్తుంటేనే అంత నీడలో అందరూ ఉద్భవించారు, మళ్ళీ లేచారు అంటే అది చాలా గొప్ప విషయమే కదా కదా. అదే మనకి ఇంట్లో మనకి గుడిలో ఆ స్వామివారిని ఎంతో రకంగా పూజిస్తాం మనం. ఏ స్వామి అయినా మనం పూజిస్తాం. ఎందుకు సాయిబాబా మందిరంలోనే లేకపోతే లక్ష్మీనరసింహ స్వామి కాకుండా మనకి దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా కానీ, పుట్టపర్తి సాయిబాబా కానీ మందిరాలు పడవచ్చు అంటారు మేము. వీళ్ళు గురువులు, వీళ్ళు దైవ స్వరూపులు మాత్రమే, దేవుళ్ళు కాదు. దైవ స్వరూపులు మాత్రమే వీళ్ళు. యేసుప్రభు అయినా దైవ స్వరూపుడే. అలానే మనకి అల్లా అయినా దేవుడు ఉంటాడు కానీ ఆకారం ఉండదు. కానీ ఆ అల్లా ఆ మసీదు నీడ కూడా పడకూడదు. మసీదు నీడ కూడా పడకూడదు. ఆయన గురువు కాదు, దేవుడు. ఆయన దేవుడి స్వరూపం కాబట్టి దర్గాలు అయితే పడవచ్చు. దర్గాలు ఎక్కడైనా ఉంటే ఆ నీడ పడితే ఇబ్బంది ఏమి ఉండదు. కొంత నెగిటివ్ ఉంటుందేమో కానీ ఇబ్బంది పెద్దగా కనిపడదు. అలానే మసీదు నీడ కూడా ఇంటి మీద పడకూడదు. అలానే చర్చిలో కొన్ని రకాల చర్చిలు ఉంటాయి. దేవుడిగా మొక్కేటువంటి చర్చిలు ఉంటే ఆ నీడ పడకూడదు. మామూలుగా గురువుగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మందిరాలు ఉంటే కనుక, సిలువు పెట్టుకొని ప్రార్థన చేసే మందిరాలు ఉన్నటువంటి ఆలయాలు ఏమైనా ఉంటే అవి పడవచ్చు. అదే గురువుతో బోధించినటువంటి టెంపుల్స్లో ఇప్పుడు కృష్ణాలయం ఉంది, కృష్ణ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. అది గురువు కాదు, కృష్ణుడు అంటే దేవుడితో పోలుస్తాం మనం. ఆ నీడ పడకూడదు. అర్థమైంది మీకు? ఇప్పుడు గురువుగా ఉన్నటువంటి టెంపుల్స్ నీడ అనేది, ఇప్పుడు విరాట్పూర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి ఉంటుంది, ఆ నీడ పడవచ్చు. ఆయన గురువు. అందుకే గురువులు సృష్టించిన టెంపుల్స్, గురువుకి కట్టించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పడవచ్చు. అంటే మానవ మాతృలు నిర్మించిన టెంపుల్స్ కానివ్వండి, ఇట్లా దైవాంశ సంభూతులని చెప్పుకునే వారి టెంపుల్స్ నీడలు పడితే ఏం కాదు. కానీ స్వయంభుగా వెలిసిన దేవాలయాలు అయితే ఏదైనా అరిష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు తెలుసో తెలియకుండా ఉంటే గనక ఆ ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉండేసి గనక ఈ నీడ
పడి ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతుండే కనుక వాళ్ళు అక్కడ ఏదైనా బిజినెస్ పాయింట్కి, బిజినెస్ అంటే మళ్ళీ ఏదో కిరాణా షాపులో హోటల్స్ నడవు, ఓన్లీ పాల ఉత్పత్తులు లేదంటే ఏదైనా జంతువుకు సంబంధించినటువంటి శాలలు పెట్టుకోవచ్చు, కోళ్ల ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, మేకలు, అలానే ఆవులు, గేదెలు, ఇలాంటి ఏదైనా ఉంటే కూడా గుర్రాలు, ఇలా వాళ్ళ వారి పరిధి ప్రకారంగా పెంచుకునే దానికి అది కష్టంగా అలా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ పవిత్రతని మనం కాపాడడం కోసమే ఆ చుట్టుపక్కల మనం ఇల్లు కట్టుకోకూడదు అని చెప్తున్నారు. అంతే, పవిత్రతను కాపాడాలి. మనం ఇంట్లో అనేక రకాలుగా ఉంటాం, ఒక్కొక్క సమయంలో మనకు వేరే వేరే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు లేడీస్ ఉంటారు, అలానే కొన్ని కొన్ని రకాల కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఆ నీడ పడేటువంటి దాంట్లో మనం చేయకూడదు, అది అపవిత్రత అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే ఒక బిందె తేనెలో ఒక్క డ్రాపు వాటర్ వేస్తే మొత్తం తేనెంతా కూడా వాటర్ అయిపోతుంది. అందుకని ఆ పవిత్రత మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని హోమాలు చేయించినా కూడా అది పోదు. ఇప్పుడు పొద్దున్నే హోమం చేస్తావు, సాయంత్రానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అదే ఇంట్లోకి వెళ్ళాలి. పోనీ ఆ నీడ ఆగకుండా ఉంటుందేమన్నా? ఒకవేళ మరి ఆ ఇంట్లోనే ఉండాల్సి వస్తే, ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో కట్టుకున్నప్పుడు వెళ్ళలేకపోతూ ఉంటారు. అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అంత ఖర్చు పెట్టి కొనుక్కున్నప్పుడు అది అమ్మేసి వేరే చోటకి వెళ్ళడం, లేదా రెంటెడ్ పర్పస్ అయినా వెళ్ళడానికి కుదరకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటారు మరి? ఖచ్చితంగా ఇది అయితే కరెక్ట్గా మంచి క్వశ్చన్. ఇది అయితే దీనికి ఒక పరిష్కారం ఉంది. దీనికి ఏంటంటే ఖచ్చితంగా ఆ స్వామివారి దగ్గర ఏదైతే ఉంటుందో, ఇప్పుడు శివాలయం అనుకోండి, అక్కడ బిళ్ళ సమర్పించుకుంటాం. బిళ్ళ పన్ను అంటే మనకి గన్నేరు ఉంటుంది, బిళ్ళ గన్నేరు, మనకి బిళ్ళ గన్నేరు, తర్వాత కొన్ని రకాల పువ్వులు ఉంటాయి, బంతి పువ్వులు ఇలా ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా మన ఇంట్లో పెట్టుకోవడం, లేదంటే ఇంటికి 3 కొబ్బరికాయలని ఒక గుమ్మడికాయ కలిపేసి ఇంటికి కట్టుకోవడం. ఈ ఒక నీడ ప్రభావం అనేది ఎక్కువగా, అంటే మొత్తం పూర్తిగా తొలగిపోదు, కొంతమేర. అలానే ఇంటికి మధ్యలో గవాక్షి అని ఉంటుంది. ఇప్పుడు మనకి కారులో రూఫ్ వస్తుంది కదా, కారులో మనకి కొన్ని కార్స్లో పైన రూప్ ఉంటుంది. అలానే ఇంటికి గవాక్షి అని ఉంటుంది, ఇంటికి కూడా రూప్ అనమాట. గవాక్షి అంటే మనం పాత పదం, అది సాంస్క్రిట్ లో. ఆ రూపు ఏదైతే రూప్ ఉంటుందో వాళ్ళు ఎన్ని ఫ్లోర్స్ అన్నా వేసుకొనియండి, ఆ లాస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో దానికి గవాక్షి రూపంలో చేసుకోవాలి. అంటే సూర్యుడు ఆ ఒక వెలుగు అనేది డైరెక్ట్గా కిరణాలు అనేది ఇంటి లోపల పడేటట్టు చేసుకోవాలి. వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా లేదు. అంటే ఉన్నది ఇక్కడ కింద ఫ్లోర్లో ఉంటున్నారు, అది అపార్ట్మెంట్ అయి ఉంటుంది, 5 ఫ్లోర్లో గవాక్షి అంటే అవ్వదు. వాళ్ళు ఏం చేయాలి అంటే సూర్యుని యొక్క ప్రతిభం ఉంటుంది, అది సూర్యపటం కాదు, ప్రతిభం. అంటే సూర్యుడు ఉండేసి గుర్రాల మీద ఉండేది కానివ్వండి, ఓన్లీ సూర్యుడు ఉండేసి చుట్టూతా ఒక అలా పొడుగ్గా వచ్చేటువంటి కిరణాలు ఉన్నటువంటి సూర్య బింబం ఉంటుంది. ఆ సూర్యబింబం ఉండేది తూర్పును ఉండేటువంటి వాల్ ఏదైతే ఉంటుందో, ఆ తూర్పును ఉండేటువంటి వాల్కి, లేదా మీ సింహద్వారం ఏటైనా ఉంటే ఆ సింహద్వారానికి ఎదురు కూడా మనం తగిలించుకోవచ్చు. అది ఉండడం ద్వారా ఏంటంటే కొంతమేర ఉపశమనం మాత్రమే తప్పితే శాశ్వతం కాదు. అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడన్నట్టు, అంతేగాని శాశ్వత పరిష్కారం అయితే కాదు. అంటే కంపల్సరీ అక్కడ నుంచి వెకేట్ చేయడమే ఉత్తమమైన పని. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, మీరు అన్నట్టుగా ఒకటి ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు ఉంటుంది, వీళ్ళు వెల్ సెటిల్ అయిపోతారు, తర్వాత వచ్చి టెంపుల్స్ కడతారు. ఆ టెంపుల్ ఏంటనే మనం చూసుకోవాలి ఫస్ట్. చిన్నపాటి గురువుల టెంపుల్సా, లేకపోతే నిజంగానే వెంకటేశ్వర స్వామి, లేకపోతే హనుమాన్ మందిరం, లేకపోతే శివాలయం కట్టినారనుకోండి, వాటి వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొంతవరకు వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి వాటిని కొంచెం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వీళ్ళు గోదానం చేస్తే మంచిది. ఏం చేయలేనప్పుడు వాళ్ళు దీనికి ఏంటంటే గోదానం ఒకటి పరిష్కార మార్గం. గోదానం అంటే గోవును కొనేనివ్వచ్చు, అది పరిష్కారం. గోవును కొనేంత ఓపిక లేదు మా దగ్గర అనుకుంటే బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్తే గోదానం చేయాలి అని చెప్తే వాళ్ళు మంత్రాలతో కొన్ని రకాల దానాలు తీసుకొని దాన్ని గోదానం కింద తీసుకుంటారు. అప్పుడు కొంతమేర ఉపశమనం అయితే కనిపిస్తుంది. ఆడపిల్లల్లో ఎక్కువ బాధలు ఉంటాయి, ఇలాగా నీడ పడితే ఆడపిల్లలు ఇబ్బంది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద క్యాటర్లో ఉన్నవాళ్ళు కూడా జీరోకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ సూర్యబింబం పెట్టుకోవడం, అలానే గవాక్షి అని రూపు తీసుకోవడం, ఇలాంటి చిన్న పరిహారాలు ఇవి. అలానే ఒక మనకి మంచి గుమ్మడికాయ కాకుండా బూదురు గుమ్మడికాయ అని దొరుకుతుంది, తెల్లగా ఉంటుంది. ఆ బూదురు గుమ్మడికాయని మనము మంత్రించుకొని ఆదివారం రోజున కానీ, శుక్రవారం కానివ్వండి, సోమవారం కానివ్వండి, మనం ఒక దేవుళ్ళ గుళ్ళో దాన్ని మంత్రించి అది గుమ్మాన్ని కట్టుకోవడం. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక రోజైనా సరే కొబ్బరికాయని దిష్టిగా తీసుకోవడం,
ఇంటికి ఇంటికి కాదు, మనిషికి. మనిషికి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి యజమాని ఒక్కరు, అంటారా యజమాని కాదు, ప్రతి ఒక్కరు కూడా, ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆ గుమ్మడికాయ, అది మనకి కొబ్బరికాయని ఆల్రెడీ పీచు తీసిన కొబ్బరికాయని దిష్టిగా తీసుకొని అక్కడ ఏం చేయకుండా ఎక్కడైనా దూరంగా వెళ్ళేసి దాన్ని పడేయటం, పక్కన కొట్టకూడదు, జస్ట్ దిష్టి తీసేసి దిష్టి తీసుకొని ఎక్కడైనా పడేయటం లాంటివి చేస్తే, ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయేందుకు కొంతమేర సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటుంది ఈ నీడ పడటం ద్వారా, వాళ్ళకి వేరే దోషాలన్నీ ఉండవు, అంతా బాగుంటుంది. కానీ ఈ టెంపుల్ ఒక నీడ పడటం ద్వారా పెళ్ళిళ్ళు అవ్వవు. వీళ్ళు కూడా ఈ యొక్క నారికేళం కొబ్బరికాయని కనుక దిష్టి తీసుకొని దాంతోపాటు జీడి గింజలను దొరుకుతాయి మార్కెట్లో, జీడి గింజలు అంటారు. ఈ జీడి గింజలతో కూడా దిష్టి తీసుకునే విధి విధానాలు ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే ఆ మనిషికి ఉన్నటువంటి విపత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, పెళ్ళిళ్ళు కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా కొంతమేర ఉపశమనం అయితే దొరుకుతుంది. ఇంతకు మించి ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళకి. ఓకే, నిజంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఎంతో ఇష్టపడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇట్లా ఖాళీ చేయండి అని, లేకపోతే ఇలా చేయండి అని చెప్తే వీలు లేని వాళ్ళకి మీరు చెప్పిన చిన్న చిన్న పరిహారాలు ఏవైతే దిష్టి గుమ్మడికాయ కానివ్వండి, మీరు చెప్పినట్టు కొబ్బరికాయలు కానివ్వండి, చాలా యూజ్ అవుతాయి గురుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే.